దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది కీర్తనలు 53:1 మేలు చేయువాడు ఒక్కడనూ లేడు, మేలు చేయువాడు ఈ భూమిపై ఎవ్వరూ లేరు, ఒక్క దేవుడు తప్ప. మరి దానిని మనం గ్రహిస్తూ ఉంటామా? ఏ దినమైనా సరే మనం ఆ రీతిగా మన ఆలోచనలు ఉన్నాయా ఆలోచించాలి. ఈ లోకంలో ఎవరో మేలు చేస్తారు, మనుషులు మేలు చేస్తారనుకుంటే అది పొరపాటు. కేవలం దేవుడు మాత్రమే మేలు చేయగలిగినవాడు. మన మేలు కోరుకునేవాడు కూడా దేవుడు ఒక్కరే. కనుక ఆ దేవుడు ఎవరు, ఆ ఒక్కరెవరు అనేది తెలుసుకొని ప్రభు వాక్యమునందు మనసు ఉంచి దృష్టి ఉంచి ఆ నామమును మీ హృదయంలోకి ఎత్తుకున్న ఎడల ఖచ్చితంగా ప్రభువు వారు మనందరికీ కూడా మేలు చేస్తారు. ఆ రీతిగా ఈ దినం నుండి అయినా సరే మనం ఆ ఆలోచనలను దేవుని వైపు తిప్పుదామా? ఆలోచించండి. ఆ రీతిగా ఉన్నట్లయితే అందరూ కూడా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ప్రభా, ఈ లోకంలో మాకంటూ మేలు చేయగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆ మేలు చేయుటకు మీరు మాత్రమే సమర్థులు. మా మేలు కోరుకునే దేవుడుగా ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.